హలో ఆల్, నేను దీనా. వెల్కమ్ టు హెవెన్ ఎట్ హోమ్ ఛానల్. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 36 అండి. ముందు రోజు రాత్రే నేను చియా సీడ్స్ నానబెట్టాను. అర్లీ మార్నింగ్ లేవగానే ఇలా 1 గ్లాస్ ఆఫ్ చియా సీడ్స్ వాటర్ తీసుకుంటున్నాను. నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అవి మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈ వీడియో విషయానికి వస్తే, నేను చాలా రోజుల తర్వాత మార్నింగ్ వాకింగ్కి వెళ్ళామండి. రవి డైలీ వెళ్తూ ఉంటారు, బట్ నా మార్నింగ్ టైంలో నాకు ప్రిన్స్ని రెడీ చేయడం, స్కూల్ పంపించడంతోనే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఇవాళ నేను వాంటెడ్గా అర్లీగా లేసి మరి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాము. మార్నింగ్ ఇద్దరం కలిసి ఒక 3 కిలోమీటర్స్ అయితే వాక్ చేసాము. దాని తర్వాత 10 o'clockకి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా ఇవాళ ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 పనస విత్తనాలు తీసుకున్నాను, అలాగే 1 కప్పు పపాయ తీసుకున్నాను, ఇంకా 1 యాపిల్ తీసుకున్నాను. మార్నింగ్ టైంలో ఫ్రూట్స్ తీసుకుంటే ఈజీ డైజెషన్ అవుతుంది. ఇందులో ఉన్న అంటే ఫస్ట్ మీల్ అనేది కొంచెం ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే అది మన బాడీకి మంచి విటమిన్స్, మినరల్స్ ఇచ్చే విధంగా ఉంటే అది మనకు డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇలా నేను మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. మార్నింగ్ టైంలో ఇలా ఒకవైపు వంట చేసుకుంటూ నా డైట్ నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. మల్టీ టాస్కులు తప్పవండి. ఇలా అడిషనల్గా ఇంకొకటి ఏదైనా చేసుకోవాలి అంటే ఇలాంటి మల్టీ టాస్కులు మనకు కంపల్సరీగా ఉంటాయి. బట్ ఒకటి కావాలి అంటే ఒకటి మనం బేర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే నేను ఇవాళ స్నాక్స్గా పల్లీలు ఉడకబెట్టుకుంటున్నాను. దానికోసం నేను ముందుగానే మార్నింగే పల్లీలు నానబెట్టానండి. ఇవి మామూలు ఒట్టి పల్లీలు. దీనిని నానబెట్టుకుని ఉడకబెట్టుకుంటే మనకు పచ్చి పల్లీల మాదిరే అవి రెడీ అవుతాయి. చాలామంది ఇవి చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే ఇలా చేసుకోండి. మంచి న్యూట్రిషన్ ఉన్న స్నాక్స్ అనమాట. ఇది నా కోసం, ప్రిన్సీ కోసం, ఇద్దరికి ఇలా నానబెట్టాలన్నమాట. ఇక మనము డైట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు బాగా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆకలి వేస్తూ ఉంటుంది, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. నేనైతే ఏం చేస్తానంటే ఇలా ముందుగా పల్లీలు వేయించి పెట్టడం కానీ, మఖానా వేయించుకోవడం కానీ, ఇంకా ఇలాంటివి నేను స్నాక్స్ రెడీ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు కొన్ని తింటూ ఉంటాను అనమాట. ఇలా నా క్రేవింగ్స్ నేను సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాను. అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి డైట్లో ఉన్నప్పుడు. మధ్యాహ్నం లంచ్ కోసం ఇక్కడ నేను ఓట్స్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీనికోసం ఓట్స్ని నేను ముందుగా వేయించుకుంటున్నాను. వేయించుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది నాకు పర్సనల్గా. కొంతమంది ఇలాగే తీసుకుంటారు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇక్కడైతే నేను వేయించుకొని పౌడర్ చేసుకొని ఇందులో పాలతో నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. పాలతో ఓట్స్ పౌడర్ని నానబెట్టుకుంటున్నాను. కావాలనుకుంటే నీళ్ళైనా వేసుకోవచ్చు. పాలు వద్దు, పాలు అలవాట్లేదు, ఇష్టం లేదనుకున్న వాళ్ళైతే నీళ్ళతో అయినా కలిపి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పౌడర్ అనేది నానితే అనమాట దోసపిండి బ్యాటర్ వచ్చేలాగా అవ్వాలి. సో అందుకని చెప్పేసి నేను పాలు వేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా ఆమ్లెట్కి ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో ఆమ్లెట్ని యాజ్ యూజువల్గా నేను ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో జనరల్గా మనం ఏం వేస్తామో అవే అన్నీ వేసానండి. దీంతోపాటు నేను వెజిటబుల్స్ కూడా యాడ్ చేశాను. ధనియా పౌడర్, కారం పొడి, ఉప్పు, పసుపు, వీటితో పాటు క్యారెట్, ఆనియన్స్, టమాటో, ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకొని మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు వెజిటబుల్స్. అవన్నీ వేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇకపోతే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను ఏదైతే గ్రేడ్ చేసుకుంటున్నానో హ్యాండ్ గ్రేడర్, ఇది చాలా బాగుందండి. రీసెంట్గా తీసుకున్నాను, చాలా యూజ్ఫుల్గా అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్నవి ఏమైనా చేసుకోవాలంటే తక్కువని అలా చేసేసుకుంటే చాలా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎవరన్నా కావాలనుకుంటే పర్చేస్ చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా ఎగ్ బ్యాటర్లో ముందుగా మనం రెడీ చేసుకున్న ఓట్స్ పిండిని ఇందులో వేసుకొని కలుపుకొని మనం ఓట్స్ ఆమ్లెట్ వేసేసుకోవడమే. ఓట్స్ ఆమ్లెట్ వేసేటప్పుడు ఒక్కటే పెద్దది వేయకూడదండి, ఎందుకంటే ఇందులో మనం వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఆమ్లెట్ అనేది విరిగిపోతుంది. ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా మనం ఆమ్లెట్ చేసుకున్నామంటే ఈజీగా మనకు అది టర్న్ అవుతుంది అనమాట. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్నప్పుడు లోపల ఉన్న వెజిటబుల్స్ కూడా కుక్ అయ్యి కొంచెం మెత్తగా వస్తాయి. నేనైతే ఇలా 2 చిన్న ప్యాన్ కేక్ సైజులో ఉన్న ఓట్స్ ఆమ్లెట్ తీసుకున్నాను. టేస్ట్ వైజ్ అయితే ఓకే అండి, బాగుంది. బట్ త్వరగా ఆకలి అయితే వేసింది నాకు. స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఎక్కువ ఏం అనిపించలేదు. దానికోసమని ఇంకా నేను ఇక్కడ 5 o'clockకి నేను పల్లీలు తినేసాను. డైట్లో ఉన్నప్పుడు మనము మెజర్మెంట్ అనేది కంపల్సరీ. హెల్దీనే కదా అని చెప్పేసి ఎలా పడితే అలా తింటే కుదరదు. ఖచ్చితంగా క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ కప్ అయితే పల్లీలు తీసుకున్నాను. దాని తర్వాత ఎక్కువగా ఆకలేసినప్పుడంతా వాటర్ తీసుకుంటూ ఉంటాను అంతే, ఇంకా రిమైనింగ్ ఏవి తీసుకోలేదు. నైట్ ఇక్కడ నేను 6 o'clockకి నేను అర్లీగా ఈరోజు తీసుకోవాలని చెప్పేసి 6కి అంతా నేను స్టార్ట్ చేశాను కుక్ చేసుకోవడము. ఇవాళ అయితే నేను
రాగి సూప్ చేసుకుంటున్నాను అనమాట. మిక్స్డ్ వెజిటబుల్ రాగి సూప్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ అంతే. ఇది కూడా పెద్ద కష్టం ఏమి ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు. మనం జనరల్గా సూప్కి ఏవైతే చేసుకుంటామో అవి అలా ప్రాసెస్ అనమాట. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, ఇంగా, జీలకర్ర, కరివేపాకు, ఇంగు ఉంటే ఇంగైనా వేసుకోవచ్చు, బట్ నేను ఇంగు వాడను. వెజిటబుల్స్ అన్నీ మన ఇష్టం, క్యారెట్, బఠానీ, క్యాబేజ్ ఇలాంటివన్నీ వేసుకొని పసుపు వేసుకొని పెప్పర్ వేసుకోవాలి. కారం వేయకూడదు, సూప్లలో ఎక్కువగా పెప్పరే యూస్ చేయాలి, కారం పొడి యూస్ చేయకూడదు. పెప్పర్ వేసుకొని అన్నీ ఉడకబెట్టుకోవాలి. వాటర్ మనం ఎంతమంది క్వాంటిటీ వేసుకుంటున్నామో అలా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి. దాని తర్వాత ఇలా కార్న్ను డైరెక్ట్ వేయకోకుండా జస్ట్ అలా గ్రైండ్ చేసి వేస్తున్నాను. గ్రైండ్ చేసి వేస్తే ఆ పలుకులు అనేవి బాగా సూప్ తాగుతున్నప్పుడు టేస్ట్ తెలుస్తుంది అనమాట. కార్న్ డైరెక్ట్గా వేస్తే కార్న్ కొంచెం సపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది. గ్రైండ్ చేసి వేసుకుంటే ఆ పలుపు వల్ల కొంచెం బాగా టేస్ట్ అనేది సూప్కు తెలుస్తుంది. దాని తర్వాత రాగిపిండి 1 స్పూన్, ఓన్లీ 1 స్పూన్ రాగిపిండి వేసుకొని ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ రాగిపిండి వేసిన తర్వాత 5 మినిట్స్ వేసుకొని కుక్ చేసుకుంటే మనకు రాగి సూప్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ హెల్తీగా ఉంటుంది. నైట్ టైంలో ఇలా సింపుల్గా సూప్ టైప్ తీసుకుంటే ఈజీ డైజెషన్ అయిపోతుంది. మనం అర్లీగా ఫుడ్ తీసుకుంటే అర్లీగా పడుకునే లోపలే మనకు తిన్నది డైజెషన్ అయిపోవాలంట. సో అలా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6:30కి అంతా నేను రాగి సూప్ తీసేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అండి ఇవాళ వీడియో. ఇవాళ నేను ఫాలో అయిన డైట్ వీడియో అనమాట. మీకు అది హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 90 డేస్ వరకు అయితే వెయిట్ లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.